హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఒక్కొక్కరిని కుడతాను చూడండి, టాలెంట్తో ఉండి. ఎందుకు అంటే, ఒక మదరు మేడం మా పాప చాలా లావుగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా సరే ఆమె చాలా లావుగా ఉందని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు ఇంట్లో, బయట, స్కూల్లో. దానివల్ల తను స్టడీ మీద ఫోకస్ చేయలేకపోతుందని చెప్పేసి చాలా సఫర్ అవుతున్నారు ఆమె. బట్ మనం సొసైటీలో ఉన్నాం, అవునా? అంటే అందరిలోనూ ఉన్నాము, అందరి మధ్యలో ఉన్నాము, అందరితోనూ ఉండాల్సి వస్తుంది అనమాట. అప్పుడు మనం ఎలాంటి ఫేస్ చేస్తామంటే, చాలా లావుగా ఉన్నాం అనుకోండి, వీళ్ళంటే ఇంత లావుగా ఉన్నారు, బాగా ఫుడ్ తినేస్తున్నారని మాట్లాడతారు. సన్నగా ఉన్నారనుకోండి, వీళ్ళకి తినడానికి తిండి లేదేమో, పేషెంట్ లాగా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. బాగా నవ్వుతూ అందరితో కలిసిపోయి మాట్లాడామనుకోండి, ఏంటి ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటారు, వెకిలిగా నవ్వుతారు, బ్యాడ్ క్యారెక్టర్ అనుకుంటాను స్టాంప్ వేస్తూ ఉంటారు. అలా అని చెప్పేసి సైలెంట్గా ఉంటే ఎవరితోనూ కలవరు, మూడీగా ఉంటారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. బాగా డ్రెస్సింగ్ సెన్స్ చేసుకున్నాం అనుకోండి, షో పుటప్ చేస్తుంది అంటారు. డ్రెస్సింగ్ సెన్స్ బాగా లేకపోతే చాలా పూర్ అనుకుంటా అని వాళ్ళే డిసైడ్ అయిపోతారు. నల్లగా ఉంటే అస్సలు బాగాలేదంటారు, తెల్లగా ఉంటే వదిలేస్తారు అనుకుంటున్నారా, వాళ్ళని కూడా వదలరు. చూడడానికి తెల్లగా ఉన్నారు, ఫేస్ అయితే కలలేదని మాట్లాడుతూ ఉంటారు. బాగా చదువులు చెప్పించుకుంటుంటే ఎందుకు రెస్ట్ లేకుండా టెన్షన్ పడే చదువులు ఎందుకు అని చెప్పేసి చదువులు చెప్పించుకునే పేరెంట్స్ని కూడా అంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎక్కడో ఉండరు. మన ఇంట్లో, మన ఇంటి పక్కన, మన ఇంటి బయట, అండ్ మీ వర్కింగ్ ప్లేస్లో, రిలేషన్స్లో, ప్రతి ఒక్క చాట ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. మరి అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకున్నారనుకోండి, నష్టం ఎవరికి? మీకే కదా. మీ స్టడీ అనేది మీకు ఉండదు, మీ వర్క్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయలేరు, ఏ స్టెప్ కూడా ముందుకు వేయలేరు, నష్టపోయేది మీరే. అప్పుడు ఏం చేయాలి? కొట్టాలి కదా, గట్టిగా కొట్టాలి. ఎలా కొట్టాలి? టాలెంట్తో అనమాట. వర్క్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయండి, అండ్ మీ స్టడీ మీద ఫోకస్ చేయండి. మీరేంటో మీరు ప్రూవ్ చేసుకోండి. టాలెంట్ ఉన్న పర్సన్స్ని ఎవ్వరు కూడా జస్ట్ ఒక మాట కానివ్వండి, టచ్ కానివ్వండి చేయలేరనమాట. నేను మాట ఇస్తున్నాను, మీ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకోండి, టాలెంట్తో కొట్టేయండి. ఎవరు కూడా మీ జోలికి రారు. ఇంకెందుకు, మొదలెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.